ఎస్ఎస్ సెల్యులైట్స్ బ్యానర్ పైన శ్రీనివాసరావు గారు నిర్మాతగా, జై శ్రీరామ్ గారు డైరెక్టర్గా, వారిరువురు కాంబినేషన్లో మొట్టమొదటిగా వినోదం 100%. ప్రేక్షకులకు కావాల్సింది వినోదం, అది 100% ఇస్తామని చెప్పి గ్యారంటీతో ఈ సినిమాని ఇద్దరు తీసినందుకు అది విజయవంతం అవుతుందని, విజయవంతం అవ్వాలని నేను మనసారా కోరుకుంటూ వారి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కంగ్రాట్స్. ఫస్ట్ నిర్మాత గారికి చాలా డేర్ చేసి ఇంత పెద్ద సినిమాని నిర్మించారు మీరు. హ్యాపీ. 100% వినోదం. డైరెక్టర్ గారు ఉన్నారా? జై శ్రీరామ్. ఓ నైస్. సో 100% వినోదం సినిమా కాన్సెప్ట్ శ్రీనివాసు గారు తీసుకోవడం చాలా బాగుంది. ఇంతకుముందే మా క్రేజీ యాంకర్ చిత్రలేఖ చెప్పారు. సో సిద్ధార్థ కాలేజీలో ఒక కమిట్మెంట్కి ఈ సినిమా తీయడం జరిగిందని, తన స్నేహం గురించి, అంటే స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది. సో ఒక 100% లవ్ అనే చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా 100% వినోదం. ఎప్పుడు కూడా కామెడీ చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్. ఏ సినిమా తీసుకున్నా కూడా కామెడీ పిక్చర్స్ కానీ, ఈరోజు ఈటీవీలో జబర్దస్త్ అనే ఒక కామెడీ కాన్సెప్ట్ తోటి హిట్ అయిపోయింది. అందులో ఉన్న కమెడియన్స్కి పెద్ద స్టార్స్ అయ్యారు. అంటే బికాజ్ ఆఫ్ కామెడీ. కామెడీని టేకప్ చేసిన ఏ చిత్రమైనా కూడా హిట్ అవుతుంది. ఇక టోటల్ 100% కామెడీతో వెళ్తున్న 100% వినోదం అనే సినిమా తెలుగు పరిశ్రమలో సూపర్ హిట్ కావాలి. 2016లో ఒక మంచి హిట్ కావాలి. సాంగ్స్ విన్నాను, చాలా బాగున్నాయి. నాకు మొదలే మా డైరెక్టర్ నగేష్ గారు మీ సాంగ్స్ అన్ని వినిపించారు, చాలా ఇంప్రెస్గా ఉన్నాయి. ఇందులో నటించిన వాళ్ళందరూ కూడా సీనియర్ నటులు. పృథ్వీ గారు కానీ, హాయ్ పృథ్వీ గారు కానీ, ఇందులో మా సంపూర్ణ ఎక్కడ వస్తున్నాడా సంపూర్ణేష్ కానీ, ఇందులో అందరూ కూడా మా మంచి క్లోజ్, మా పోసాని గారు, అందరూ కూడా మంచి నటీనటులు ఈ సినిమాలో చేశారు. ఎస్ఎస్ బిల్డర్గా పేరున్న నిర్మాత శ్రీనివాస్ గారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఎందుకంటే ఒక నిర్మాత సినిమా ఒక ప్యాషన్తో వస్తారు సినీ పరిశ్రమకి. అది కనుక ప్రేక్షకులు ఆదరించి మంచి సినిమాకి చేస్తే కనుక ఆయన 10 కాదు 20 సినిమాలు కూడా తీసి సినీ పరిశ్రమలో ఒక మంచి నిర్మాతగా నిలబడే అవకాశం ఉంది. అందరికీ నమస్కారాలు. వినోదం అంటే ఆ రోజుల్లో మేము చేసినటువంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బహుశా ఆ సెంటిమెంట్ తోటే పిలిచి ఉంటారు. అందుకనే మేము ముగ్గురు ఇక్కడికి రావడం జరిగింది. వినోదం 100% అని అనగానే డెఫినెట్గా ఇందులో కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కనుక మీ సినిమాలో 100% కామెడీ ఉంటే 100% హిట్ అయిపోతుంది. ఆ పైన కూడా హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ రోజుల్లో కామెడీ కనుక ఉన్నట్టయితే ఈ సినిమాని జనం వదులుకోవటం లేదు. ఎంతగా చూస్తున్నారు అని అంటే ఇక మనం ఊహించనంత రేంజ్కి ఇవాళ సినిమాని సక్సెస్ చేసి మనకు అందిస్తున్నారు. సో అలాంటి సినిమాకి వినోదం అనేటటువంటి టైటిల్ పెట్టడం చాలా పెద్ద సాహసం. నాకు తెలిసి ఆ రోజుల్లోనే మేము ఆ టైటిల్ పెట్టినప్పుడు ఎంత డేర్ చేశారు సార్, అంత ఈజీ అనుకుంటున్నారా? వినోదం అనే టైటిల్ పెట్టి జనాన్ని నవ్విస్తామని చెప్పి థియేటర్కి రప్పించి ప్రిపేర్ చేసిన తర్వాత నవ్వించడం చాలా కష్టం. ఇట్స్ నాట్ ఏ జోక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పారు ఆ రోజుల్లో. అయినా ఆ భగవంతుడి ఆశీస్ వల్ల అదృష్టం బాగుండి ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అంత సాహసంతో వీళ్ళు చేస్తున్నారు అని అంటే వీళ్ళు డెఫినెట్గా హోంవర్క్ బాగానే చేసి ఉంటారు అని అనిపిస్తోంది. లేకపోతే ఆ సాహసం చేయరు వీళ్ళు. అట్లాగే ఒక కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం కదండి మీరు చేసింది, 4th ఫిల్మ్ ఇది డైరెక్టర్గా. మరి ఇకనే శ్రీరామ్ గారు 4th ఫిల్మ్. శ్రీరామ్ గారు 4th ఫిల్మ్గా చేస్తున్నారు అని అంటే ఆ 3 సినిమాల ఎక్స్పీరియన్స్, పైగా ఈ స్క్రిప్ట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం లేకుండా ఎస్ఎస్ బిల్డర్స్ ఇందాక చూసాం మనం, మంచి రిచ్ ఫోటోగ్రాఫ్స్, రిచ్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే వాళ్ళు కన్స్ట్రక్టివ్గానే ఆలోచిస్తారు. కన్స్ట్రక్టివ్గా ఆలోచించే కన్స్ట్రక్షన్ బిజినెస్ కనుక వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వస్తూ ఎంటర్టైన్మెంట్ టైటిల్ పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా వినోదం ఉండే తీరుతుందని నేను నమ్ముతున్నా. ఉంది అని అంటే మాత్రం చాలా పెద్ద రేంజ్ హిట్ కొట్టేస్తారు సార్. నేను చెప్తున్నాను, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్ టు డేట్గా మోడర్న్గా ఉంది.
సో డెఫినెట్గా 3 సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలో ముచ్చటగా ఇమిడిపోయి ఉంటాయని నా ఫీలింగ్. ఇక మిగతా ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, మిగతా హీరోయిన్ చూసాము ఇప్పుడు ఇక్కడ చక్కగా ఉన్నారు ఇద్దరును. ఇక వీళ్ళందరూ యొక్క అదృష్టాన్ని బట్టి, వీళ్ళ యొక్క శ్రమను బట్టి, వీళ్ళ కృషిని బట్టి, వీళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని బట్టి, జనానికి అందించే వినోదాన్ని బట్టి డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా సో వినోదం 100% టైటిల్ పెట్టడం అనేది డెఫినెట్గా సాహసమే. సో ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నది 100% సినిమా నుంచి వినోదమే. సో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మేము అందిస్తున్నాము అని ఒక నమ్మకంతో ఈ టైటిల్ ద్వారా తెలియజేయడమే కాకుండా ఈ సినిమాలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆర్టిస్టులను చూస్తే కూడా మనకి అర్థమవుతుంది. సో ఆ టైమింగ్తో కానీ వాళ్ళ పెర్ఫార్మెన్స్తో కానీ సో మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నటువంటి పృథ్వీ, సంపూర్ణేష్ బాబు ఇలాంటి స్టార్స్ అందరితోటి ఈ టైటిల్ పెట్టడం వెనకాల సో ఆ స్క్రిప్ట్ పైన ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం ఏమిటనేది మనకు తెలుస్తూ ఉంది. ఈ సాంగ్స్లో కూడా సో ఎక్కడా కూడా వాళ్ళు మేకింగ్ సైడ్ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా రిచ్గా చేశారనేది కూడా సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. వీళ్ళ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. సో డైరెక్టర్గా శ్రీరామ్, ప్రొడ్యూసర్గా శ్రీనివాస గారు సక్సెస్ అయ్యి మరిన్ని సినిమాలు తెలుగు పరిశ్రమలో నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు వినోదం 100%. జనరల్గా ఈరోజు తెలంగాణ తెలుగు సినిమాలో అత్యధికంగా నడిచే అంశం ఏదంటే అది కామెడీ. కామెడీ బ్రింగ్స్ లాట్ ఆఫ్ క్యాష్ ఆల్సో. అండ్ ఇలాంటి లాంచెస్ జరిగినప్పుడు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఎక్సెప్ట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, మేబీ న్యూ బంటి లైక్ విజయ్ భారత్. అది సక్సెస్ఫుల్ అయినప్పుడే వాళ్ళ మనసుల్లో నుంచి ఆ వినోదం బయటకు వస్తుంది. అప్పటి వరకు టెన్షన్లోనే ఉంటారు. ఖచ్చితంగా ద యంగ్ బాయ్, ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ మై కాన్స్టిట్యున్సీ, విజయ్ భారత్, ఆయన పేర్లోనే విజయం ఉన్నది. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ అవర్ గవర్నమెంట్ ఆల్సో, అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో సినిమా ఇండస్ట్రీకి పెద్దపీట వేసేసి మా యొక్క నియోజకవర్గంలో భువనగిరిలో అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మించాలని ఒక తపనతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీ అందరి యొక్క అండదండలతోని అది కూడా సాకారం అవుతుందని మన తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు రెండు ప్రపంచంలో సినిమాలకు ఒక కేంద్ర బిందుగా ఉంటానని మనసారా కోరుకుంటున్నాను. ముగించే ముందు ఒక చిన్న విషయం. నాకు జనరల్గా ఏంటంటే సినిమాలు అంటే ఒక ఫిక్స్డ్ ఐడియాస్తో పోతారు. అంటే హీరో అంటే ఇంత ఎత్తు ఉండాలి, ఇంత లా ఉండాలి, ఈ కలర్ ఉండాలి. కానీ పక్క రాష్ట్రాల్లో ఈ హీరో ఎట్లా ఉన్నా కూడా మనం వాళ్ళని ఆదరిస్తాం. ఒక నడవడి మార్చుకోవాలని, యూ షుడ్ టేక్ ద ఆర్ట్ యాజ్ ఎ ఆర్ట్. ఈరోజు ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా సినిమా మంచిగుంటే నడుస్తుంది, లేకుంటే సెకండ్ షో నడవదు. అందుకొరకు తెలుగు ఇండస్ట్రీ మొత్తం మరొకసారి అద్వితీయంగా మున్ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. హీరో విజయ్ భరత్ అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడంటే, అసలు ముందు సినిమా పక్కన పెడితే ముందు శ్రీనివాసరావు గారి ఆఫీసు మెయిన్ ఆఫీస్కి వెళ్తే ఏదో మన ఫ్యామిలీ, మన ఇంటికి, మన కుటుంబానికి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. ఆయన పలకరించే విధానం కానీ, బయలుదేరుతున్నాను సార్ అంటే ఏమంటే భోజనం చేసేయాలండి అంటాడు. ఎవరినైనా సరే, నేనని కాదు. అలాంటి సహృదయత, అలాంటి మంచి మనిషి. ఇతను సినిమా ప్రొడ్యూసర్ కాకముందే చాలా సేవా కార్యక్రమాలు చాలా చేశారు. అవి ఎవరికి చెప్పడైనా. అలాంటి వ్యక్తి సినిమా స్టార్ట్ చేసి ఎస్ఎస్ సెల్యులాయిడ్స్ మీద వినోదం 100%. ఇది ఇద్దరు విజయ్ భరత్ కానీ ఈ అమ్మాయిని, వీళ్ళిద్దరిని హీరోయిన్గా పెట్టి మా శ్రీరామ్ ఇక్కడ డైరెక్టర్, తన డైరెక్టర్ అని కూడా ఇలాగే ఉంటాడు అతను. ఎందుకంటే ఉదయ్ భాస్కర్ గారు అనే డైరెక్టర్ గారి దగ్గర ఆయన ఎక్కువ అన్ని మైథలాజికల్ సీరియల్స్ చేసేవాడు. అప్పట్లో నేను దాంట్లో చేసేవాడు, తను అసోసియేట్గా ఉండేవాడు అన్నమాట. చాలా హార్డ్ వర్కరు, చాలా మంచి వ్యక్తి. ఒక ఎందుకు ఎస్ఎస్ సెల్యులాయిడ్స్ అంటేనే అందరూ ఒక మంచి కుటుంబంలాగా అక్కడ ఏర్పడ్డారు. దీనికి మంచి కుటుంబం అని పెడతారేమో అనుకున్నాం. ఫస్ట్ టైటిల్ వినోదం 100% అని పెట్టారు. సో వీళ్ళిద్దరూ పైకి ఫస్ట్ కొత్త హీరోయిన్ తోటి కథ మీద కాన్ఫిడెన్స్ తోటి
బ్యాంకాక్లో చేశాడు షూటింగ్ ఆయన. ఇదేంటిది ఎక్కడైనా హైదరాబాద్లోనో లేకపోతే చెన్నైలో చేయొచ్చు కదండి నేను ఫస్ట్ అడిగింది. లేదండి కథ పర్మిట్ చేయాలి, బ్యాంకాక్లోనే కథ అక్కడే స్టార్ట్ అవుతుంది, తర్వాత హైదరాబాద్కి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పే విధానంలోనే మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, పర్ఫెక్ట్ ప్లానింగు అలాగే తీశారండి. అది నా క్యారెక్టర్ కానీ, సంపూర్ణేష్ బాబు కానీ, సత్యం రాజేష్ గారు ఇప్పుడంటే హీరో అయిపోయాడు. ఇదివరకు ఏం భయ్యా అనేవాళ్ళం, ఇప్పుడు హీరో అయిపోయాక రిజర్వ్డ్ అయిపోయాడు. సత్యం రాజేష్ కానీ, శకలక శంకర్ కానీ, పోసాని కృష్ణమురళి గారు కానీ, ఇలాగా జీవా గారు కానీ, ఈ అన్ని క్యారెక్టర్ల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్సే వినోదం 100%. వినోదం 100%. 2 సూపర్ హిట్ సినిమాలని కలిపి ఈ పిక్చర్ పేరు పెట్టారు. 100% లవ్ పెద్ద హిట్, వినోదం సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ మూవీ. వినోదం చిత్రం నియర్లీ అబౌట్ 50 టైమ్స్ చూసుంటాను నేను. అందులో తనకళ్ళెబరని కామెడీ, కృష్ణారెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ నేను. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ హిట్. అలాగే ఈ వినోదం కూడా, వినోదం 100% చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై శ్రీరామ్. శ్రీరామ్ గారు మాకు తెలిసి యూస్ టు కాల్ హిమ్. ప్రతి సినిమా గురించి సినిమా చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్యామిలీగా చేసామన్నాడు కాదు, కానీ ప్రొడ్యూసర్ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా సార్. అలాగే శ్రీరామ్ గారు ఎంతో కష్టపడి చేసిన సినిమా. 2 కలిపించేదే వినోదం 100%. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనేది రొటీన్ వర్డ్. బట్ స్టిల్ బ్యాంకాక్లో నా షూటింగ్ 12 days, బట్ నేను 15 రోజులు ఉన్నాను అక్కడ, 15 days అక్కడ. అంటే ఎంటర్టైన్మెంట్ తోటి ఫుల్ ఫ్యామిలీ వెళ్ళిపోయాం. కామెడీ ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాకుండా ప్రతి సీన్ అంటే శకలక శంకర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్, అండ్ సంపూర్ణేష్ బాబు ది సూపర్ స్టార్ అండ్ బర్నింగ్ స్టార్ మన పోసాని గారు, ఇలాంటి ఆర్టిస్టులతో 1-2 రోజులు చేసేదే చాలా కష్టం అని రోజుల్లో ఒక చిన్న బడ్జెట్ సినిమా అందరినీ చాలా ఎక్కువ రోజులు తీసుకుని వాళ్ళకి తగ్గ వాళ్ళ డబ్బులు ఇచ్చి అంత ఇట్స్ అ బిగ్ మూవీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ. అంటే వాళ్ళు చెప్పడం చిన్న మూవీ అంటే చిన్న మూవీ కాదు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి కామెడీ. మధ్యలో రికార్డింగ్ ఆఫీస్ కాసేపు నవ్వుకొని తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేసాం. సెకండ్ హాఫ్ అయితే పృథ్వీన్ గారు చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా రాజేష్ గారు చాలా బాగా చేశారు అన్నమాట. ఇందులో 3 సాంగ్స్ అండి. సాయి చరణ్ సాంగ్స్ మెయిల్ వర్షన్ పాడాడు, చాలా చక్కగా పాడాడు. ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి మా టీము, మా సింగర్స్ వీళ్ళందరూ బాగా నాకు కోఆపరేట్ చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు ఒక్కొక్క సిచ్యువేషన్ చెప్తూ ఒక్కొక్క దానికి ఒక 4-5 చేసాం ట్యూన్స్. ఇది ఇలా కాదు ఇంకోలా చేద్దాం, ఇలా కాదు ఇంకోలా చేద్దామని అలా 1-2 సార్లు చెప్పారు. అలాగే మంచి అవుట్పుట్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు కూడా క్వాలిటీ వైజ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. అలాగే విజువల్ కూడా బాగున్నాయి. సో మీరు ఈ సాంగ్స్ విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఈ వినోదం ఆడియో ఫంక్షన్కి ఊర్ల నుండి చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా తరపు నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, తర్వాత కిషోర్ రెడ్డి గారు, వాళ్ళ కాంబినేషన్ కూడాను మా ఆడియో ఫంక్షన్లో, మా వినోదం 100% ఆడియో ఫంక్షన్లో కలవడం అన్నది అది మాకు ఆ క్రెడిట్ మాదేనండి. అలాగే ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ సీట్ల కంటే చాలామంది ఓవర్ఫ్లోలో నిల్చున్నారు. అలాగే మా సినిమా థియేటర్లో కూడా సీట్లు కాకుండా హౌస్ఫుల్ అయ్యి అలాగే నిల్చొని సినిమా చూడాలని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా అది అయి తీరుతుంది. ఎందుకంటే మేము అంత హార్డ్ వర్క్ చేశాము. దేవుని బ్లెస్సింగ్స్ అన్నీ మా పైన ఉంటాయి. అలాగే ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఆడియో ఫంక్షన్ కానీ ఇంత సక్సెస్ఫుల్గా ఈ సినిమాని ఇన్ టైంలో ఫినిష్ చేసామంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ అండి, నా క్లాస్మేట్ శ్రీను. సో తన ఫ్యామిలీ అంతా నా తరపున మా ఎంటైర్ వినోదం 100% టీం తరపున మా సత్యం రాజేష్ గారు, అలాగే మా పృథ్వీ గారు, మిగతా చాలామంది ఆర్టిస్టులు ఇందులో చేశారు. వాళ్ళందరికీ మా కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ నా తరపు నుండి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు, అండ్ ఐ రియలీ థ్యాంక్
రాజేష్ గారు నన్ను మూవీలో చాలా చాలా బాగా అండ్ చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో విజయ్కి కూడా చాలా థ్యాంక్ యూ. బికాజ్ బ్యాంకాక్లో మేము ఆల్మోస్ట్ అరౌండ్ 25 days ఉన్నాము. అండ్ నాకు ఏంటంటే నేను ఇంటి నుంచి బయట ఒక 2 days ఉంటే అస్సలు నేను ఉండలేను. సో నాకు చాలా హోమ్ సిక్నెస్ టైప్ అనమాట. కానీ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా నన్ను చాలా సపోర్ట్ చేశారు. అండ్ సత్యం రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ పాప, ఎవ్రీబడి. అంటే దే విల్ లైక్ ఫ్యామిలీ అనమాట. ఏదో షూటింగ్కి వచ్చినట్టు లేకపోతే ఏదో వర్క్ లాగా లేదనమాట. అందరము టీమ్ లాగా చాలా చాలా బాగా చేసాము. అండ్ మూవీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు విజయ్ భరత్. వినోదం 100% అనే మూవీ ఇది నా హీరోగా ఫస్ట్ ఫిల్మ్ అండి. ముందుగా ఇట్లాంటి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే యాక్చువల్లీ యాక్టర్ అవుదాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా, నాకు దగ్గర నుండి బాగా సపోర్ట్ చేసి, అంటే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడండి. వాడు ఎప్పుడు బాగా సపోర్టివ్గా, లైక్ హీ వాజ్ జస్ట్ లైక్ ఏ బ్రదర్ ఫర్ మీ. వాడు కనుక లేకపోతే ఈ సినిమా చేసేవాని కూడా కాదు. ఫస్ట్ వానికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాడి పేరు ప్రదీప్ అండి. దీపు నా బెస్ట్ ఫ్రెండ్. ముందుగా సినిమా గురించి మాట్లాడుకుంటండి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ అండి. అంటే వినోదం 100% లాగానే, టైటిల్ లాగానే సినిమా బాగుంటుంది. సారీ మర్చిపోయాను, ఇంతకుముందు వచ్చిన పెద్దలు ఎస్వి కృష్ణరెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మన కిషోర్ రెడ్డి గారికి, వాళ్ళకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత బిజీ షెడ్యూల్ కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళినందుకు. ఓకే, మూవీ గురించి మాట్లాడుకుంటండి. ఫస్ట్ పృథ్వీ గారి గురించి మాట్లాడుకుంటానండి. పృథ్వీ గారు బేసిక్లీ సౌఖ్యం హిట్ తర్వాత చాలా బిజీ అయిపోయాడు. యాక్చువల్లీ సినిమా తర్వాత లౌక్యం మూవీతో చాలా బిజీ అయిపోయారండి. మేము యాక్చువల్లీ బెంగళూరులో షూట్ చేస్తున్నాము. సార్ వస్తున్నారు ఈరోజు, మా డైరెక్టర్ గారు అన్నారు సార్ వస్తున్నారు ఈరోజు షూటింగ్ వస్తున్నారు అంటే నేను చాలా టెన్షన్ పడిపోయాను. అంటే ఇంత పెద్ద స్టార్, ఇంత పెద్ద యాక్టర్, అంటే ఎలా యాక్టింగ్ చేస్తాము అంటే బేసిక్లీ ఫస్ట్ టైం కూడా నర్వస్నెస్ ఉంటుంది. కానీ జస్ట్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ రాజేష్ అనే ఉన్నాడు. జస్ట్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ యాక్చువల్లీ. అంటే సినిమా తర్వాత ఫ్రెండ్ అయ్యాము ఇద్దరము. ఎప్పుడు నాతో ట్రావెల్ చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. పక్కనే ఉంటాడు, ఏ షార్ట్లో చూడండి పక్కనే ఉంటాడు. ప్రతి దానికి అంటే మా డైరెక్టర్ గారు షార్ట్ చెప్పినా, లేకపోతే మా రైటర్ గారు ఒక షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అవునా ఇలా చేయాలా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అప్పుడు రాజేష్ అనే వచ్చి తమ్ముడు అలా కాదు ఇలా చూసుకోని చెప్పి పక్కనే ఉండి, చాలా అంటే ఇంత హెల్ప్ఫుల్ పర్సన్స్ ఉంటారా ఇండస్ట్రీలో, అట్లాంటి బెస్ట్ బడీస్ ఉంటారా. నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మన రాజేష్ అనే. నాకు సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, చూసే ఉంటారు. అది పక్కన పెట్టేస్తే మా డైరెక్టర్ గారు టేకింగ్ అండి. ఆయనకి ఏ రోజు కూడా పడుకున్నట్టు నాకు తెలియదండి. ఎందుకంటే ఎప్పుడు రేపు పొద్దున షూటింగ్ ఉన్నా కూడా, సార్ ఈరోజు రేపు మార్నింగ్ షూటింగ్ చేస్తున్నారు సార్, ఆ సీన్స్ ఏంటి సార్, నేను కొంచెము బై హార్ట్ చేస్తాను ఒక డైలాగ్స్ ఏమైనా ఉంటే, ఎట్లాంటి కేర్ తీసుకున్నా అంటే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా, రాత్రి ఎప్పుడు చేసినా కూడా ఎప్పుడు అలర్ట్గా యాక్టివ్గా ఉండేవాడు. హీ వాజ్ ఎప్పుడు పడుకునేదంటే ఇప్పుడు చూడలేదు. అలాగే ఈ సక్సెస్ రావడానికి ఇంకోటి విషయం అంటే మా ప్రొడ్యూసర్ గారు అండి. జస్ట్ లైక్ ఏదో డైరెక్ట్గా సినిమా చూసుకుంటారు కానీ కాకుండా హీ వాజ్ దేర్ విత్ ద ఎంటైర్ యూనిట్ ఫ్రమ్ మార్నింగ్ షూటింగ్ టు టిల్ ద ప్యాకప్. ప్రతి దాంట్లో కూడా నేను ఎక్కువ అలర్ట్గా ఉంటూ ప్రతి చెక్ చేసుకునేవారు. ప్లస్ మోర్ ఓవర్ నేను మా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నానండి. బేసిక్లీ అంటే ఏదో సినిమా వచ్చింది చేసేస్తాను కాకుండా, ఒక సొంత కొడుకుకి ఎలా అయితే ప్రమోట్ చేస్తాడో, ఒక ప్రొడ్యూసర్ అంటాను వాళ్ళకి అబ్బాయి ఉంటే ఎలా అయితే ప్రమోట్ చేస్తాడో నన్ను అలా ప్రమోట్ చేస్తున్నాడండి సినిమా పరంగా. ఇట్లాంటి అవకాశం నాకు రావడమే గొప్ప అనుకుంటే, ఇలాంటి పబ్లిసిటీగా ప్రమోట్ చేయడం అనేది కూడా నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ప్రొడ్యూసర్ రియల్లీ థ్యాంక్స్ అండి. మీలాంటి ప్రొడ్యూసర్ ఇంత బాగా రావడానికి ఏదో చిన్న సినిమా కాకపోయినా అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చి 1-2 సార్లు ఇన్నిసార్లు చెక్ చేసుకుంటారు ఒక సాంగ్ షూట్ చేస్తే అనిపించేది. దగ్గరున్న చెలియా సాంగ్ అయినా సరే, లేదా మనసేమో సాంగ్ అయినా సరే, లేకపోతే అనుభవించడం సాంగ్ అయినా సరే, దగ్గరుండి చాలా కష్టపడి భయ్యా మనం ఈ సినిమా సక్సెస్ కొడుతున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ లేదు, సింగర్స్తోనైనా సరే, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం అయినా సరే, ప్రతిదీ మాకు ఎన్లైటన్ చేస్తూ ప్రతిదీ అప్డేట్ చేస్తూ, ఈయన పడ్డ కష్టం అంతేంత కాదు. డెఫినెట్లీ మీరు సాంగ్స్ విన్నాక మీకు అర్థమవుతుండొచ్చు. డెఫినెట్లీ ఆడియన్స్ కూడా బి సూపర్ రాకింగ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్.